ఆర్టికల్ 2 అండ్ ఆర్టికల్ 3 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో ఇవాళ చూద్దాం. ఆర్టికల్ 2 అనేది ఇప్పటి వరకు ఇండియన్ టెరిటరీలో భాగం కాని ఫారిన్ టెరిటరీస్ని ఇండియాలో అడ్మిట్ చేసుకోవడానికి, ఇండియాలో యాడ్ చేయడానికి పార్లమెంట్కి అధికారాన్ని ఇస్తుంది. 1962లో గోవా, డామన్, డయ్యూ, అలాగే పుదుచ్చేరి, 1975లో సిక్కిం ఆర్టికల్ 2 ద్వారానే ఇండియన్ యూనియన్లో భాగమయ్యాయి. ఆర్టికల్ 3 అనేది ఆల్రెడీ భారతదేశంలో భాగమైనటువంటి టెరిటరీస్ యొక్క ఇంటర్నల్ రీఆర్గనైజేషన్ని డీల్ చేస్తుంది. అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ని సెపరేట్ చేయడం కావచ్చు, 2 డిఫరెంట్ టెరిటరీస్ని కలిపి కొత్త స్టేట్ క్రియేట్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ సెపరేట్ స్టేట్గా ఏర్పడడం అనేది ఆర్టికల్ 3కి ఎగ్జాంపుల్.